శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి కాళిదాసు గురువు అనే ఒక చక్కని కథను చదివి వినిపిస్తాను. ఈ కథను శ్రీ ఎన్ గోపాలకృష్ణ గారు రచించారు. కథలోకి వెళ్ళిపోదాం. భోజరాజు ఆస్థానంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు కాళిదాసు మీద గుర్రుగా ఉండేది. కాళిదాసుకు అవమానం చేసే మార్గం దొరుకుతుందా అని ఎప్పుడూ చూసేవాడు. ఇలా ఉండగా ఒక మూఢుడైన బ్రాహ్మడు ఒకడు విష్ణుశర్మ వద్దకు వచ్చి, అయ్యా, నేనొక పేద బ్రాహ్మణ్ణి, నాకు చదువు సంధ్యలు లేవు. తమరు ఎలాగైనా నాకు రాజదర్శనం కలిగించి నా దరిద్రాన్ని తొలగించినట్టయితే కలకాలం మిమ్మల్ని తలుచుకుంటాను అని బతిమాలాడు. ఈ బ్రాహ్మడి ద్వారా కాళిదాసుకు అవమానం చెయ్యవచ్చునని విష్ణుశర్మకు తోచింది. ఆయన ఆ బ్రాహ్మడితో, అయ్యా, నువ్వు చదువుకున్నవాడివి కావు కనుక రాజసభలో జరిగే పండిత గోష్ఠిలో నువ్వు పాల్గొవటం సాధ్యం కాదు. అందుచేత నువ్వు సన్యాసి వేషం వేసుకుని 4-5 శిష్యులను వెంట పెట్టుకుని నేను రమ్మన్నప్పుడు రాజసభకు రా. నీకు శిష్యులను నేనే ఏర్పాటు చేస్తాను. ఊళ్ళో ఎవరైనా మీరెవరు అని అడిగితే కాళిదాసు గురువును అని చెప్పు. భోజరాజు నిన్ను పరీక్షించకుండానే బహుమానం ఇచ్చి పంపేస్తాడు అన్నాడు. ఇది విని ఆ అమాయకుడు తలగొరిగించుకుని సన్యాసి వేషం వేసుకుని 4 శిష్యులను వెంట పెట్టుకుని రాజవీధిలో 4 వీధుల కూడలిలో కూర్చున్నాడు. వీధి వెంట పోయేవాళ్ళు వీరు ఎవరు అని అడిగితే కాళిదాసు గురువు అని శిష్యులు చెప్పారు. ఈ సంగతి క్షణంలో నగరమంతా తెలిసింది. కాళిదాసుకు కూడా తెలిసింది. ఇదంతా విష్ణుశర్మ చేసిన కుట్ర అయి ఉంటుందని గ్రహించి ఆయన అవసరానికి తగిన పని చేద్దామనుకున్నాడు. సన్యాసిని గురించి భోజరాజు కూడా విని కాళిదాసుతో, కవీశ్వర, మీ గురువుగారు నగరానికి వచ్చినట్టు అందరూ చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళి చూశారా అన్నాడు. వారి దర్శనం చేద్దామనుకుంటున్నాను అని రాజుకు బదులు చెప్పి కాళిదాసు ఆ రాత్రి దొంగ సన్యాసి వద్దకు వెళ్ళి, బ్రాహ్మడా, నువ్వు కాళిదాసు గురువునని చెప్పుకుంటూ కపట సన్యాసి వేషంతో కూర్చుని ఉన్నావు కదా, ఇందువల్ల నీకేంటి లాభం అని అడిగాడు. తనను ఇలా అడిగినవాడు కాళిదాసేనని తెలియగానే ఆ బ్రాహ్మడు భయపడి తత్తరపడుతూ లేచి చేతులు జోడించి, స్వామి, నన్ను క్షమించండి. నేను విష్ణుశర్మ వద్దకు పోయి కాస్త ధనప్రాప్తి కలిగించమని ప్రార్థిస్తే ఆయన నాకు ఈ వేషం వేసి ఇక్కడ కూర్చోపెట్టాడు. నాకేమీ తెలీదు, అంతే జరిగింది అన్నాడు. ఈ బ్రాహ్మడి దీనస్థుతి చూసి కాళిదాసు జాలిపడి, బ్రాహ్మడా, డబ్బు సంపాదించటానికి ఎన్ని మార్గాలైనా ఉన్నాయి, దానికి నేను ఆక్షేపించను. నీ వంటి బీద బ్రాహ్మడు కాస్త డబ్బు చేసుకుంటే నాకు సంతోషమే. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు కాళిదాసు గురువని రాజుగారికి తెలిసింది. ఆయన తప్పక నిన్ను సభకు పిలిపిస్తారు. ఆయన నిన్నేమీ అడగకుండా డబ్బిచ్చి పంపితే చిక్కేలేదు. అలా కాక ఆయన నిన్నేదన్నా అడిగితే నన్ను చూపు, నేనేదో ఒకటి చెప్పి రాజుగారు నిన్ను మెచ్చుకునేటట్టు చేస్తాను అన్నాడు. కాళిదాసు ఊహించినట్టే మర్నాడు భోజరాజు పల్లకి పంపించి కాళిదాసు గురువును సగౌరవంగా సభకు తెప్పించాడు. 4 శిష్యులను వెంట పెట్టుకుని ఆ బ్రాహ్మడు వైభవంగా సభకు వచ్చాడు. భోజరాజు భక్తితో ఆ బ్రాహ్మడికి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. తరువాత భోజరాజు కాళిదాసు కేసి తిరిగి, మీ గురువుగారిని ఒక విషయం అడగాలని ఉన్నది అన్నాడు. తప్పకుండా అడగండి, వారికి తెలియనిది లేదు అన్నాడు కాళిదాసు. అప్పుడు భోజరాజు బ్రాహ్మడికేసి తిరిగి ఎంతో వినయంగా, స్వామి, నేను అడిగే సందేహం మీకు చాలా అల్పంగా తోచినట్టయితే క్షమించాలి. లంకాధిపతి అయిన దశకంఠుడికి రావణుడు అనే పేరు రావటానికి రకరకాలుగా కారణాలు చెబుతున్నారు. రావణ శబ్దానికి వ్యుత్పత్తి అసలు ఏదో తమరు సెలవియ్యాలి అన్నాడు. కాళిదాసు గురువు ఏం చెబుతాడోనని సభ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. బ్రాహ్మడికి ఏమనాలో తోచక కొంచెంసేపు మౌనంగా ఉండి, ఆ రావణుడా అన్నాడు. ఈ మాట వినగానే సభలో అందరూ నిర్ఘాంతపోయారు. భోజరాజు అమితాశ్చర్యంతో, స్వామి, అందరూ రావణుడు అంటారు కదా, రావణుడు ఎందుకవుతాడు అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు భయంలో ధైర్యం తెచ్చుకుని, నా శిష్యుడు చెబుతాడు అంటూ కాళిదాసును చూపించాడు. భోజరాజు కాళిదాసును అడిగాడు. కాళిదాసు ఇలా చెప్పాడు,
భకారః కుంభకర్ణే చ భకారశ్చ విభీషణే తయోర్జ్యేష్ఠే కులశ్రేష్ఠే భకారః కిం న విద్యతే. కుంభకర్ణుడి పేరులో భకారం ఉన్నది, విభీషణుడి పేరులో కూడా భకారం ఉన్నది. ఆ ఇద్దరికన్నా పెద్దవాడు కులశ్రేష్ఠుడు అయిన రావణుడికి భకారం ఎందుకుండదు? ఈ సమాధానం విని భోజిరాజు సంతోషించి ఆ మూఢబ్రాహ్మణుడికి సగౌరవంగా 1,00,000 ఇచ్చి సాగనంపాడు. విష్ణుశర్మకు మాత్రం మంచి అవమానం అయ్యింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.